హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మౌనీస్ వరల్డ్. ఈరోజు నేను మీకోసం కాకరకాయ ఫ్రై తీసుకొచ్చానండి. అది స్టఫ్డ్ కాకరకాయ కాదు, బెల్లం కాకరకాయ కాదు, కారప్పొడితో కాకరకాయ అండి. నాకెంతో ఇష్టమైన రెసిపీ ఇది. చాలా ఈజీ కూడా. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి ఒక కిలో కాకరకాయలు ఇలా చిన్న సైజులో ఉండేలాగా తీసుకుని రౌండ్ ముక్కలు కట్ చేసుకుందాం. దీనికి మనము గింజలు ఏమి సెపరేట్ చేయక్కర్లేదు. తీసుకున్నట్లుగా ఉప్పు వేసుకుని చక్కగా కలిపేసుకుందాం ఫాస్ట్‌గా. ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని అట్లాగా మంచిగా స్క్వీజ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఒక ప్యాన్‌లో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక 6 వెల్లుల్లి గబ్బాలు వేద్దాం. టేస్ట్ బావుంటుంది. ఒక స్పూన్ జీలకర్ర, సాయి మినపప్పు, ఆవాలు, పచ్చెనగపప్పు అవన్నీ వేసేద్దాం. ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని కూడా చక్కగా స్క్వీజ్ చేసుకుని మళ్ళీ అట్లాగా వేసేసి మంచిగా పసుపు వేసుకుని టాస్ చేసేసుకుందాం. కాకరకాయ తినడం వల్ల స్కిన్ హెల్త్, హార్ట్ హెల్త్ కూడా బావుంటుంది. షుగర్ ఉన్నవాళ్ళు కాకరకాయ తింటే బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ కూడా మనకి తగ్గిస్తుందనమాట. కాకరకాయలు మంచిగా మగ్గడానికి ఇట్లాగా 1 టేబుల్ స్పూను ఉప్పు అలా వేసేద్దాము. కరెక్ట్‌గా ఉప్పు వేసిన అరగంట తర్వాత మాత్రమే కాకరకాయల్లో మీరు 2 టేబుల్ స్పూన్స్ కారం అట్లా వేసుకోవాలి. ఎందుకంటే కాకరకాయలు ఎంత మంచిగా మగ్గి, ఎంత మంచిగా ముక్క పట్టుకోగానే మెత్తగా ఉంటుందో అంత టేస్ట్‌గా ఉంటుంది. మన కాకరకాయ కర్రీ అయితే ఎండింగ్‌కొచ్చేస్తుందండి. ఈ టైంలో మనము స్టఫ్డ్ కాకరకాయ పౌడర్ ఆల్ ఇన్ వన్‌గా మనం యూజ్ చేస్తున్నాం కదా! దాన్ని మనం ఇలా చక్కగా పైన చల్లేసుకుందామండి. ఇలా చేసుకుంటే కాకరకాయని ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? బెల్లం కాకరకాయ కన్నా ఇలాగా సింపుల్ వేలో చేసుకునే రౌండ్ ముక్కలతో కాకరకాయ, ఇంకా నేను చూపించిన స్టఫ్డ్ కాకరకాయ సూపర్ టేస్టీగా ఉంటుందండి. కాకరకాయ పౌడర్ రెసిపీ కావాలంటే స్టఫ్డ్ కాకరకాయ వీడియో ఓపెన్ చేసి చూడండి. నా కాకరకాయ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా రైట్ సైడ్ లైక్ సింబల్ ఉంటుంది. లైక్ చేసేసేయండి. సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్.